వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం పర్యటన వేళ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. జగన్ కాన్వాయ్ వెళుతున్న మార్గంలో వైసీపీ శ్రేణులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడంతో సాధారణ వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. ఒకరి అంతిమయాత్ర సైతం ట్రాఫిక్లో చిక్కుకుపోవడం అందరినీ బాధించింది. విశాఖ ఎయిర్పోర్టులోనూ వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్ జగన్ పర్యటన వేళ విశాఖ ఎయిర్పోర్టులో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైసీపీ శ్రేణుల ఆందోళన, నినాదాల హోరు కారణంగా ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీఐపీ లాంజ్ వద్ద స్థానిక నేత వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు డ్రమ్స్ కొట్టడంతో ఎయిర్పోర్టు లోపల కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పుతుండడం, ప్రయాణికుల అసౌకర్యం కలుగుతుండటంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే రంగప్రవేశం చేశారు. వీఐపీ లాంజ్ వద్ద డ్రమ్స్ వాయిస్తున్న వారిని నిలువరించి ఎయిర్పోర్టు నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణం నెలకొనేలా చర్యలు చేపట్టారు. జగన్ విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గాన శ్రీకాకుళం బయలుదేరిన క్రమంలో ఉద్రిక్తత, ట్రాఫిక్ అంతరాయం చోటు చేసుకుంది. జగన్ కాన్వాయ్ వెళుతున్న మార్గంలో వైసీపీ శ్రేణులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడంతో సాధారణ వాహనదారులు అవస్థలు పడ్డారు. జగన్ కాన్వాయ్తో పాటు భారీ సంఖ్యలో వాహనాలు తరలిరావడం, దారి పొడవునా వైసీపీ కార్యకర్తలు రహదారులపైనే నినాదాలు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పార్టీ శ్రేణుల హడావుడితో చెన్నై కోల్కతా ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆఫీసులకు వెళ్లే వేళల్లో అత్యవసర పనులపై రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు, రోగులు ట్రాఫిక్ జామ్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జగన్ పర్యటన వేళ విశాఖలో ఒకరి అంతిమయాత్ర సైతం ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. విమాననగర్, ఎన్ఏడి, షీలానగర్ తదితర ప్రధాన జంక్షన్ల మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విమాననగర్ మార్గం నుంచి వస్తున్న అంతిమయాత్ర వాహనం భారీ ట్రాఫిక్ రద్దీలో పూర్తిగా చిక్కుకుపోయింది. వాహనం ముందుకు కదలలేక దాదాపు 20 నిమిషాలకు పైగా రోడ్డుపైనే నిలిచిపోవాల్సి వచ్చింది. కన్నవారిని కోల్పోయి గుండె పగిలే దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు చివరి మజిలీకి వెళ్లే మార్గంలోనూ ట్రాఫిక్ తిప్పలు పడటం చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
జగన్ పర్యటనలో వైసీపీ నాయకులు మహిళా పోలీసుతో దురుసుగా ప్రవర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, మహిళా పోలీసుతో వైసీపీ నాయకుల దురుసు ప్రవర్తనపై ఏంటి వివరాలు? రాణి, శ్రీకాకుళం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నిన్న ఎస్పీకి ఇచ్చిన దీనిలో ఓన్లీ విశాఖపట్నం టు అంపోల్లో ఉన్న జిల్లా జైలుకి జగన్మోహన్ రెడ్డి క్యాన్వై వస్తుందని చెప్పారు. ఎక్కడ జన సమీకరణ చేయమని, జన సమీకరణకు సంబంధించి ఎటువంటి ముందస్తు దరఖాస్తు అయితే చేసుకోలేదు. ఈ చేసుకున్నప్పటికీ ఎవరు రాకుండా చూసుకుంటామని చెప్పి ఒక్కసారిగా ముందస్తు ప్లాన్ తో వైసీపీ పార్టీ వాళ్ళంతా తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్త రోడ్డు దగ్గర, శ్రీకాకుళం సమీపంలో ఉన్న కొత్త రోడ్డు నేషనల్ హైవే దగ్గర ఆమ్దాల్ వలస ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ అత్యుత్సాహం ప్రవర్తించారు. మహిళా ఎస్ఐ అని చూడకుండా పూర్తి ఎస్ఐ ప్రవళికను నెట్టివేసే పరిస్థితి అక్కడ ఉంది. ఈ అందరూ మూకుమ్మడిగా ఒక్కసారి వచ్చి ఆమెను దాడి చేశారు. రాణి, ధన్యవాదాలు ఈశ్వర్.